హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు 10 AM వరకు అనమాట. ఈరోజు మా ఇంటి పనులు, మా జీవన విధానం ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. నిన్నటి వరకు ఫుల్గా ఎండ, మార్నింగ్ అలా బయటికి వచ్చి చూస్తే చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఒక పక్క లైట్గా చినుకులు అలా పడుతూ ఉన్నాయన్నమాట. ఇంకా మా కోళ్ళైతే వర్షం వస్తే ఎక్కడికి వెళ్ళవండి, ఇక్కడిక్కడే ఉంటాయి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంటి పనులు అయితే స్టార్ట్ చేస్తాం కదా. ఫస్ట్ అయితే ఇల్లు చేసుకుంటాము. మీరు అనుకోవచ్చు ఏంటండి ఇవి కూడా చూపిస్తున్నారా అని చెప్పేసి. మా పల్లెటూరులో మా చిన్న ఇంటిలో మా ఇంటి పనులు ఎలా ఉంటాయి అనేది ఈ వ్లాగ్లో చూపించబోతానండి. చూడండి. ఇంకా ఇల్లు ఉడ్చుకోవడం అయితే అయిపోయింది. కానీ వర్షం వస్తే అందరము హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. కానీ వర్షం వస్తే పల్లెటూరులో ఇంటి పనులు చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఏ పని చేసుకోవాలన్నా బయటనే చేసుకోవాలి కదా, తడిచిపోతాము, ఒక పక్క చికాగ్గా ఉంటుంది. అదే సిటీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే లోపల చేసుకుంటాం కాబట్టి మనకు అంత చిరాకు ఉండదు. కానీ ఇట్లా పల్లెటూరులో వర్షం వచ్చినప్పుడు పనులు చేసుకోవాలంటే చాలా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ప్రతి చిన్న పనికి బయటికి రావాల్సిందే. ఇంకా ఇల్లు వసర ఊడ్చుకోవడం అయితే అయిపోయింది. ఇంకా అంట్లన్నీ బయటేసేసుకున్నాము. వర్షం వస్తే బయట మేము కడగము, ఇట్లా వసార్లో ఎదుర కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అక్కడే వాష్ చేస్తాం అనమాట, బట్టలైనా అంట్లైనా. ఇంకా మోటార్ వేసుకుని వాటర్ పట్టుకుని అంట్లు తోముకుని బట్టలు నానబెట్టుకుని బట్టలు కూడా వాష్ చేసుకుంటే కొంత పని తగ్గినట్టు ఉంటుంది. లైట్గా చినుకులు పడుతున్నాయి. చూడండి, మా ఇంటి బయట మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. సన్నని తుంపర్లు పడుతున్నాయి. పక్కనే పొలాలు, పచ్చని పొలాలు, చేను కూడా అక్కడక్కడ కొన్ని కంకులు అయితే కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెల కదా, నవంబర్ ఆ టైంకి అయితే బాగా ఈనిపోతాయంట చేలు. ఇంకా వర్షానికి ఇక్కడ బట్టలు తడుస్తున్నాయని చెప్పేసి ఈ బట్టలు కొన్ని ఆరాయి. ఇంకా మమ్మీ అవి అయితే తీసి లోపల వేస్తున్నారు. ఇప్పుడు ఎలాగో కొన్ని వాష్ చేస్తారు కదా, అవి బయట వేసేసుకుంటారు. ఎంత వర్షం వచ్చినా బట్టలు అయితే మమ్మీ ఏ రోజుకి ఆ రోజు ఉతికేస్తండి. అసలుకి ఏం ఉంచదనమాట, ఎప్పటికప్పుడు ఉతుక్కోవాల్సిందే. మనకి ఫస్ట్ నుంచి అది అలవాటు అనమాట. ఇంకా బట్టలు కూడా ఇక్కడే ఉతికేసుకుంటాము. బట్టలు నానబెట్టేసుకుని వాటర్ బిన్ అనమాట, ఇది కూడా కడిగేసుకుని వాటర్ నింపేసుకుంటే అయిపోతుంది. చక్కగా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనకి మంచిది కదా అండి. పంపు దగ్గర కొన్ని కుండలు ఉన్నాయి, అవి కూడా తెచ్చుకొని ఇక్కడ వేసేసుకుంటే ఓకే సరిపోతుంది. ఈ వర్షానికి ఏంటంటే ఆ వర్షపు చినుకులు వాటి మీద పడి అన్నీ మట్టి అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఈ బకెట్స్ అన్నీ ఒక చోట పెట్టుకొని మోటార్ వేసుకుని వాటర్తో నింపేసుకోవాలి. ఇంకొకటి, కోళ్ళతో మాకు చాలా ప్రాబ్లం అయిపోతుందండి. మొత్తం మట్టి తొక్కేస్తున్నాయి. అటు మట్టిలోకి వెళ్తున్నాయి, మళ్ళీ రాయి మీదకి వస్తున్నాయి, మట్టిలోకి వెళ్తున్నాయి, రాయి మీదకి వచ్చేస్తున్నాయి. అన్నీ తొక్కేసి చాలా ఖరాబ్ చేస్తున్నాయి. ప్రతిరోజు మోటార్ వేసి క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది. అప్పటికప్పుడు వాతావరణం సడన్గా మారిపోతుందండి. ఇంకా దానికి ముందు రోజు ఫుల్గా అగ్గేసిందని చెప్పాను కదా, ఇంకా అన్నీ ఉతికి బయట ఎండేసుకున్నాం. ఇంకా వర్షం రాదులే అనుకున్నాం, కానీ తెల్లారిపాటికల్లా వర్షం. బయట ఆరేసుకున్నవన్నీ కింద పడిపోయి మొత్తం అన్నీ తడిచిపోయినాయి. ఇంకా క్లాత్ అయితే అది వాష్ చేసి ఆరేస్తుంది మమ్మీ. ఇంకా ఇటు కూడా వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాం. ఇంకా బాబు కోసం అయితే పొయ్యి మీద వాటర్ అయితే పెట్టేస్తున్నాము. ఒకటి మట్టి కుండలో పెడతాము, ఒక బిందె పెడతాం అన్నమాట. బాబుకేమో బిందెలో పోస్తాము. ఇంకా బూడిద మొత్తం తీసేసి ఇటు గోడ పక్కన అయితే పడేస్తుంది మమ్మీ. కావలసినప్పుడు అయితే కొంచెం తీసుకుంటాం. ఎప్పుడైనా ఏమైనా చేపలు వచ్చినప్పుడు మనకేమైనా బూడిద కావాలంటే కొద్దిగా తీసుకుని చేపలు అయితే చేసుకుంటాం. నేను ఈ వీడియో తీసిన రోజు మా ఇంటి వెనకాల టెంపుల్ ఉందని చెప్తాను కదా, వాళ్ళు దసరా కోసం అయితే కొంచెం అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ఆ రోజు ఫుల్గా సాంగ్స్ పెట్టారు, ఫుల్ వాల్యూమ్ అనమాట. ఇంకా అదే సౌండ్ చాలా డిస్టర్బ్ అయింది, బట్ అయినా తప్పక తీసాను. ఇంకా వాటర్ అయితే పట్టేసుకుంటున్నాము.
ఇంకా వాటర్ అయితే అన్నీ నింపేసుకున్నాక కొన్ని వాటర్ని అయితే తీసుకుని అక్కడ అంట్లు తోముకునే చోట అయితే 2 బకెట్స్ పెట్టుకుంటున్నాము. ఇంకా తాగడానికి బిందెలోకి వాటర్ పట్టేసుకుంటున్నాం. ఇంకా కోళ్ళని అయితే వదిలేం కదా, మరి మార్నింగ్ మేత అయితే వేయాలి కదా. వాటంతటికి అవి అయితే వెళ్ళి మెయ్యవండి, కంపల్సరీగా మేమే వేయాలన్నమాట. లేకపోతే అస్సలకి వెళ్ళవు. అదేంటో మరి అక్కడక్కడే తిరుగుతాయి. వాటంతటికి అవి వెళ్ళి చేలోకి వెళ్ళి ఏదో ఒకటి మేత మేయొచ్చు, బట్ అవి వెళ్ళవు. ఏంటో మరి చిన్నప్పటి నుంచి అంతే. మేత వేసిన తర్వాత మాత్రం ఇల్లు కదులుతాయండి, లేకపోతే అక్కడక్కడే మా చుట్టూనే తిరుగుతాయి. ఇంకా వీటికి మమ్మీ కొంచెం తవుడు రైస్ ఉంటే కలిపి మేత అయితే వేసేస్తుంది. వీటికి వేసిన అదే తినాలి, దానికి వేసిన అదే తినాలి. వెళ్ళండి లోపలికి. ఈ కోడి పెట్టని చూడండి, ఇది ఎప్పుడు అంతే. ఆ 3 వెళ్తాయి కానీ ఇది మాత్రం వెళ్ళదు, బయట నాటకం ఆడుతుంది. ఇంకెలాగోలా లోపల మేతేసి ఈ 4ని కమ్మెట్టేస్తుంది. ఇంకా పిల్లలు కోడి పెట్టుంది కదా, వాటికైతే బయట వేస్తాము. అదైతే మేత తినేస్తే చేలోకి వెళ్ళిపోతుంది. ఇవి తిన్నా కూడా వెళ్ళవు. అందుకని మమ్మీ వీటిని మధ్యాహ్నం 1 గంట వరకు గంపలోనే పెట్టేస్తారు. లోపల పొడుచుకో. శుభ్రంగా పాతి పెట్టాం. పందికొక్కులే లాగేస్తుంది. పందికొక్కలే ఓ తవ్వేస్తాయి మట్టి. పచ్చిమిర్చి పండిపోతున్నాయి మమ్మీ. పోయాలి చట్నీ కోసుకున్నాం. కొన్ని ఎన్ని కాయలు? 4 చాలా. ఇవి చాలా మంటుండేయండి, అందుకని కొన్ని వేసుకోవాలి. 3 ఇంకా ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ దాక్కుంది. భలే ఉంటాయి కదా రెడ్గా. చాలు. పచ్చిమిర్చి ఇంకా మేము బయట కొనట్లేదు, చెట్టుకుంటున్నాయి కదా, ఇంకా కావాల్సినప్పుడల్లా చట్నీ తుంచుకుంటున్నాము. ఇంకా అంట్లు కూడా తోమేసుకుంటుంది మమ్మీ. అంట్లు తోమేసుకున్నాక ఇంకా టిఫిన్ అయితే వేసేసుకుంటాము. ఈలోపు బాబు లెగుస్తాడు, కాసేపు ఆడుకొని ఇంకా బాబు కూడా స్నానం చేపిచ్చేస్తే అయిపోతుంది అన్నమాట. వర్షం పడుతూనే ఉంది. వర్షం వచ్చిందంటే చాలా ప్రాబ్లం అయిపోద్దండి. బయటికి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, లోపలే పని చేసుకోవాలి. వర్షం పడుతుందిగా అని చెప్పేసి ఈరోజు వేడివేడిగా ఎగ్ దోశ అయితే తినాలనిపించింది. ఇంకా మమ్మీని అయితే ఎగ్ దోశ వేయమని చెప్పాను. ఇంకా ఎగ్ దోశ అయితే వేసుకుంటాము. ఇంకా అంట్లు తోముకోవడం అయితే అయిపోయింది. ఇంకా కొన్ని బకెట్స్లోకి వాటర్ నింపేసుకొని మొత్తం ఒకసారి రాయంతా క్లీన్ చేసుకుంటాము. చూడండి, కాగడ మల్లెపూలు ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి. అంతకుముందు అయితే చాలా పెద్దగా ఉండే, చెట్టు నిండా పూసేవి. వరి చేలో వరికి కంకులు వస్తున్నాయి చూడండి, అదిగోండి అక్కడ స్టార్ట్ అయ్యింది. అలా ఒక్కొక్కటి రావడం స్టార్ట్ అయితే చేను మొత్తం వచ్చేస్తాయి. ఎక్కడున్నాయి? ఒకటేనా? ఒకటే వచ్చింది. కుంటిదా? గుడివాడ బస్సా? మా పని అయ్యేలోపు బాబు కూడా లేచిపోయాడు. ఇంకా బట్టలు ఒక్కటే ఉంది, బట్టలు కూడా అయిపోతే ఇంకా వీడికి స్నానం చేయించవచ్చు. బట్టలు కూడా నానబెట్టేస్తున్నాం కదా. ఇందాక గుడివాడ బస్సు వెళ్ళింది కదా, అది కాజ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. కాజ నుంచి గుడివాడ అయితే వెళ్ళిపోతుంది. నేను మార్నింగ్ బయటకు వచ్చి చూస్తే సబ్బు బయట ఏం లేదుగా. అవునా? చినుకులు పడి ఉంటాయి. అరుగు మీద ఉందిగా. నేను అంట్లు సబ్బు, ఒంటి సబ్బు, బట్టల సబ్బు ఇవేమన్నా బయట ఉన్నాయని చెప్పి వచ్చి చూసా. అంట్లు సబ్బు ఒకటి ఉంది, అది లోపల పెట్టా. ఇంకా బట్టలు ఉతుక్కోవడం అయితే అయిపోయింది. బట్టలన్నీ ఆరేసేసుకొని ఒకసారి ఫైనల్గా అన్నిట్లో వాటర్ నింపేసేసుకొని ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా టిఫిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము.
ఇంకా పై పని మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కడవక్కడే నీట్గా సర్దేసుకొని ఇలా మోటర్ వేసుకుని ఒకసారి మొత్తం రాయంతా క్లీన్ చేసుకుంటాము. చూడండి చక్కగా నీట్గా ఉంది కదా. మొన్న బంతి చెట్లు అయితే పెట్టాము. మమ్మీ ఆ బంతి చెట్లని 50 రూపీస్కి తీసుకున్నారనమాట. ఒక అంకుల్ వస్తారు, బంద నుంచి వస్తారంట, బండి మీద వస్తారు. ఇంకా బంతి చెట్లు పెట్టాలని చెప్పేసి తీసుకున్నారు. వాటిని పాతి పెట్టాము, కానీ కోళ్ళు అందులో ఎన్ని ఉంచుతాయో ఎన్ని ఉంచవో చూడాలన్నమాట. ఇంకా టిఫిన్ కోసం అయితే ఎగ్ దోశ అయితే వేసుకున్న, వేడి వేడి ఎగ్ దోశ వేసుకుని ఇంకా మమ్మీ నేను కూర్చొని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా పని అంతా అయిపోయింది. ఇంకా మమ్మీ అయితే టిఫిన్ చేస్తున్నారు. బాబుని కూడా బయట పడుకోబెట్టుకున్నాం. చూసారు కదా, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి విలేజ్లో మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో, మా మమ్మీ మేము ఏమేం పనులు చేసుకుంటామో, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.